హ్మ్. హాయ్! హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుడి ఏంటంటే కార్తికేయుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అనమాట. ఇక్కడికి పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా వచ్చి 11 రోజులు నియమనిష్టంగా ప్రతి వారం వెళ్ళి నియమనిష్టంగా పూజ చేశారనుకోండి ఖచ్చితంగా పిల్లలు పుడతారనమాట. ఎంతో అనుభవంతో చెప్తున్నాను. ఇది చాలా పవర్‌ఫుల్ గుడి. ఇది ఎక్కడుందంటే మన గోపాలపట్నం ఉంది కదండీ! వైజాగ్‌లోని అక్కడ గోపాలపట్నంలో ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఆ గుడిలోని ఈశ్వరుడు, దుర్గమ్మ తల్లి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అందరూ కూడా అక్కడే ఉంటారు. ఎందుకంటే నేను పిల్లల కోసం మాకు పెళ్ళై 11 ఏళ్ళు అవుతుంది. 8 ఇయర్స్ వరకు పిల్లలు లేరనమాట. ఆ పిల్లల కోసం నేను ఎంత నిష్టగా తాపత్రయపడ్డానో తెలుసా? ఎందుకంటే నాకు తెలుసు చాలా ఇబ్బంది పడ్డాను. ఎన్నో మెడిసిన్స్ వాడి చాలా ఇబ్బంది పడ్డాననమాట. కానీ కలగలేదు. ఎప్పుడైతే ఇక్కడ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు కదా! ఆ కార్తికేయుడు ఆయనకి 11 వారాలు పూజకి మొక్కుకున్నాననమాట. 11 వారాలు మొక్కుకుంటే పిల్లలు పుడతారంట. పంతులు గారు చెప్పారు. ఆ 11 వారాలు కూడా నేను ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళిపోయేదాన్ని. అక్కడ సర్పాలు ఉంటాయి కదా! ఆ సర్పాలకి పూజ చేసుకునేదన్నమాట. ఇక్కడ చూసారా అమ్మవారు అక్కడ కూడా అక్కడే అమ్మవారు పైడితల్లి తల్లి అమ్మవారు. అమ్మ, అయ్య అందరూ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ అక్కడే ఉన్నారు. చాలా చాలా తాపత్రయంతో నేను పూజ చేసుకున్నాననమాట. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఆ గుడికి వెళ్ళాను. ఎంతో హ్యాపీగా ఆనందంగా అనిపించింది. చూసారా ఈ సర్పాలు ఉన్నాయి కదా! ఈ సర్పాలకి నేను నిష్టలతోని ముందు వాటర్ పోసి 3 సార్లు ప్రదక్షిణ చేసి మళ్ళీ ఆవుపాలు వేయాలి. ఆవుపాలు వేసి మళ్ళీ దీపం అది వేసుకొని తర్వాత ముందు దీపం పెట్టి ధూపం ఇచ్చి ఎర్రవి మందార పూలు ఉంటాయి చూసారా అవి మాత్రమే పెట్టాలన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఆ సుబ్రహ్మణ్య స్వామికి పూలు పెట్టేసి పూజించుకోవాలన్నమాట. అలాగా ఆ రోజంతా ఫాస్టింగ్ ఉపవాసం ఉండాలి. ఆ రోజు నూనె కూడా ఏమి కలవకుండానే ఓన్లీ చప్పడపప్పు ఉంటుంది కదా పెసరపప్పు అది మాత్రం కుక్కర్లో వేసుకొని అది మాత్రం తినేదాన్ని. మార్నింగు నైట్ ఇంకేం తినేదాన్ని కాదనమాట పాలొకటి. అలా నిష్టగా చేశాను 11 వారాలు. ఖచ్చితంగా నేను 8 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళు ఈ గుడికొచ్చాక 11 వారాలు చేశాక ఖచ్చితంగా నాకు కన్సీవ్ అయ్యాను. ఇక చూసారా బంగారు లాంటి పాపను ప్రసాదించారు ఆయన. ఆ పాపే మళ్ళీ ఇప్పుడు చేస్తుందనమాట. మా పాప కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది ఈ గుడికి. చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చాను ఈ గుడికి ఈరోజు. చాలా హ్యాపీగా అనిపించింది. ఖచ్చితంగా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి ఈ గుడికి రండి. ఖచ్చితంగా ఇంకా నమ్మకంగా అనమాట. నేనే అనుభవం కదా! ఖచ్చితంగా ఇస్తారు. ఆయన పంతులు గారు చూసారా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. నేను చాలా ఇయర్స్ నుంచి వెళ్ళలేదు. కానీ ఆ పంతులు గారు శర్మ గారు అనమాట. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారో ప్రవళిక రాలేదా అని అడుగుతున్నారు అనమాట. ఎంత బాగా నన్ను గుర్తుపెట్టుకున్నారో చాలా ఆనందం అనిపించింది. అయ్యో నేను ఇన్ని సంవత్సరాల తర్వాత అది గుడికి వెళ్ళకపోయినా సరే ఆ పంతులు గారికి ఎంత బాగా గుర్తున్నాను అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. నేను పిల్లల కోసం ఎంత తాపత్రయపడి ఈ పూజ చేశాను, ఎంత నిష్టగా చేశాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్థం చేసుకోవాలి. చూసారా మా పాప ఆయన ఇచ్చిన వరం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ కార్తికేయుడు. అందుకే మా పాపకి పేరు కూడా స్నేహశ్రీ కదా! అందులోని లోపల కొన్ని దేవుళ్ళ పేర్లు కార్తికేయుని పేరు కూడా ఖచ్చితంగా నేను కలిపాను. చూడండి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి. చాలా నాకు భలే హ్యాపీగా అనిపించింది. రోజు మంగళవారం కదా! అసలు అనుకోకుండా వెళ్ళాను అనమాట ఈరోజు. చూడండి మా పాప ఎంత బాగా ఆడుకుంటుందో. సాక్షాత్ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదించారు ఈ పాపను నాకు. అక్కడ పిల్లలు లేని వాళ్ళు ఎంతమందో తెలుసా? అసలు ఇన్ని సంవత్సరాల నుంచి లేని వాళ్ళు అలా 11 వారాలు నియమనిష్టలుగా చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. లేని వాళ్ళంటూ ఏమీ ఉండదు అస్సలు. అంత అనుభవంతో చెప్తున్నాను నేను. చాలా బాగుంటుంది ఆ గుడి మాత్రం. ఈశ్వరుడు, పైడితల్లి తల్లి, ఆంజనేయ స్వామి, సర్పాలు. ఆ సర్పాలకే మెయిన్ అనమాట. తెల్లవారు గట్ల మనం 5 గంటలకి ఎవరు ఫస్ట్గా వేస్తారో అంటే పవర్ఫుల్ అనమాట మార్నింగ్ టైము. వాటరు ఆవు పాలు వేసి దీపం పెట్టుకొని నిష్టగా దండం పెట్టుకోవాలి. చాలా మంచిది అసలు. చూడండి అందరూ కూడా దర్శించుకోండి వెళ్ళండి. గోపాలపట్నం వైజాగ్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అక్కడే అందరూ దేవుళ్ళు ఒక దగ్గరే ఉన్నారనమాట. నాకెంతో ఇష్టమైన టెంపుల్ అది. ఇన్ని సంవత్సరాలు వెళ్ళాక నాకు చాలా ఆనందం అనిపించింది. నా మాటల్లోనే అర్థం చేసుకోండి ఎంత హ్యాపీగా ఉన్నానో ఈరోజు మాత్రం ఆ గుడిని దర్శించుకున్నాను. చాలా సంవత్సరాలు అది నా కూతురితో వెళ్ళానన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా దర్శించుకోండి వెళ్ళండి. మంగళవారం పూట 11 వారాలు నిష్టగా చేయండి. అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.